ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభించారు మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బసవరాజ్ శంకర్ కోయడ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని వారన్నారు. మహిళా శక్తి సంఘాలు చాలా గొప్పగా పనిచేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మహిళలకు మేలు చేశారని అన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు బస్ కేటాయించి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భీమిరెడ్డి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బోయిని అశోక్, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు చింతకింది శంకర్, రావుల శ్రీనివాస్, గాజుల వెంకటేశ్వర్లు, గూడస్వామి, బైరి సుధాకర్, మహిళలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.